రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందన్నారు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లాలోని తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను కూడా మోసం చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, దాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్నారు. ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారిడే తప్ప మరేదీ లేదన్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా ఆయన విమర్శించారు. బడ్జెట్ అనే భావన ప్రజల్లో కలిగింది. ఈసీ వాళ్ళకు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 1,00,000 కోట్లు అంటే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ప్రతి సంవత్సరం 20 పెట్టుకుంటూ పోవాలా. ఈసారి 12,000 కోట్ల పెట్టారు. అంటే ఉద్దేశం వల్ల బీసీలు మోసం చేయడం అవుతుందిగా చెప్పండి. ఇంకా 2 బడ్జెట్లు ఉంటాయి. 2 బడ్జెట్లు మీరు 1,00,000 కోట్లు ఎట్లా నింపుతారు? అంటే మోసం చేయడానికి ఇది ఒక నిదర్శనం అవునా కాదని ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. ఒక మంత్రి అంటారు 5 ఏళ్ళలో 1,00,000 ఇళ్ళు కడతామని, 20 లక్షల ఇళ్ళు కడతామంటారు. 20 లక్షల ఇళ్ళు అంటే 1,00,000 పైబడి కోట్లు అవుతాయి. 1,00,000 దాదాపు నేను అనుకుంటే 1,05,000 కోట్లు అవుతాయి. ఎందుకంటే ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నారు, 5 లక్షలేమో వీళ్ళకన్నారు, ఎస్సీ ఎస్టీలకు అదనంగా అన్నారు. ఇచ్చారా? అదనంగా ఇచ్చారు? ఇవ్వలేదు కదా. తప్పుగా చెప్పండి. అది మోసం చేసినట్టు కాదు చెప్పండి. ఇక మోసాలు చూస్తే అన్ని విధాల మోసాలు. కేవలం గద్దె కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి పోటీ చేసిన అభ్యర్థి 6 గ్యారెంటీల సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చారు. ఏది నిరూపణ అయిందండి చెప్పండి. ఆనాడు 2,000 పెన్షన్ 4 అన్నారు, 4 6 ఇచ్చారా? ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు 5 అంటే 7.5 అన్నారు. 3 ఎగొట్టారు. చివరికి 6 చేశారు. చివరికి ఎకరానికి 6 చేశారు. చేసినా చేయలేదా? ఎందుకన్నారు 7.5? ఎందుకు ఇవ్వలేదు? ఒకటే మొత్తానికి గ్యాప్ ఇచ్చారు.